గత వైసీపీ పాలనలో రాజకీయ కక్షలు, అరాచకాలు, హింసాత్మక ఘటనలు పరాకాష్ఠకు చేరాయని కూటమి నాయకులు విమర్శించారు. వైసీపీ పాలనలో దారుణ హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్కు ఘనంగా నివాళులర్పించి అనంతరం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై దాడులు చేయటం, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవటం వైసీపీ పాలనలో నిత్యకృత్యంగా జరిగాయన్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన పలు దారుణాల ఘటనలు గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు రాజకీయ అండ లభించింది అంటూ ఆరోపించారు. అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి హత్య చేయటం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. ఓకేనా? అమర్నాథ్ గౌడ్ అని 10వ తరగతి చదువుకున్నటువంటి ఒక అబ్బాయికి ఆయన చనిపోయిన సందర్భంగా 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి ఆయన నివాళులు అర్పించడానికి ఇక్కడ డాక్టర్ సజ్జా హేమలత గారు, అలాగే పార్టీలో అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కూటమి పార్టీ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అనేక దుర్మార్గమైనటువంటి సంఘటనల్లో ఈ అమర్నాథ్ గౌడ్ అనేటువంటిది కూడా ఒక బాధాకరమైన ఘటన. అయితే ప్రజలు అనుకోవచ్చు, పద్దాకేంటా ఎన్నైనా మీరు అనుకోవచ్చు. కానీ ఒకటి, జరిగినటువంటి మారణ హోమాన్ని, గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా మరొకసారి ప్రజలకి గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఈ క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే గతానికి వెళ్ళాలి మనం. అమర్నాథ్ గౌడ్ అనేటువంటి అబ్బాయి తన అక్క ఇంటర్మీడియట్ చదువుతుంది, ఈ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. చెరుకుపల్లి మండలంలో రేపల్లి నియోజకవర్గంలో వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ అక్కని కొంతమంది పోకిరి ఎదవలో ఇబ్బంది పెడుతుంటే ఆ సందర్భంగా ఈ అబ్బాయి వెళ్ళి అడ్డుకున్నాడు. అడ్డుకున్నటువంటి వాడిని పైశాచికంగా చిన్నపిల్లడు అనేటువంటి వాడేమి అడ్డుకుంటే ఏమైనా కొడతాడా, చంపాడా, కత్తి తీసుకొని పొడిచాడా? అతన్ని తీసుకెళ్ళిపోయి కొట్టేసి చంపి తగలబెట్టారు. సో తగలబెట్టిన వాళ్ళు మరి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది తప్పు, ఒక చిన్న అబ్బాయి అతన్ని చంపడం ఏంటని చెప్పేసి ఏది మాట్లాడకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను కాపాడటం కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసి మరి అన్నీ ఈవెన్ వినాయక చవితులు లాంటి పండుగలు ఇవన్నీ జరుపుకుంటూ మీరు మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి ధోరణిలో ప్రవర్తించడం అనేది బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రతిపక్ష లీడర్గా ఆయన కూడా ఆ ఊరు వెళ్ళి సందర్శించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, ఇవన్నీ కూడా మీ అందరూ తెలుసు ప్రజలకి. అయితే ఇక్కడ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, జరిగిన వాళ్ళ 5 సంవత్సరాల్లో కొన్ని ముఖ్యమైన ఘటనలే మేము చెప్పగలం. కొన్ని వేల మంది చనిపోయారు. అందులో ఉన్న వాళ్ళలో డాక్టర్ సుధాకర్ గారు, అలాగే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, అంతే కదా, సుబ్రహ్మణ్యం డ్రైవర్ కానీ, వీళ్ళందరినీ మనం ఒక్కసారి చూస్తే ఇతనేమో అక్క కోసం కాపాడుకోవాలని వెళ్తే చంపేశారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆ మాస్క్ కోసం ఆయన చివరికి పిచ్చోళ్ళగా మారిపోయాడు. ఒక డ్రైవర్ ఏం జరిగిందో తెలీదు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్లాన్ చేసి వాడిని చంపి డోర్ డెలివరీ చేయటం. సావగొట్టారు, సరే బాగానే ఉంది, చంపి శవాన్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించటం. ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి చూసినప్పుడు
జరిగిన 5 సంవత్సరాల విధ్వంసం మీద జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టాలు. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా ఉన్నాయి, విషయాలు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా మటలు జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని ఎలాగా తీసుకోవాలి, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అక్కడ జరిగింది ఏంటంటే బాధితులు శిక్షించబడ్డారు, నేరస్తులు ఫ్రీగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వము ఆనాడు ఈ యొక్క ప్రజల్ని పాలించింది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ చిన్నబ్బాయి గురించి కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీ అందరికీ తెలుసు, చాలా విషయాలు మనం దృష్టిలో పెట్టుకున్నట్టుగా కానీ అయితే ఒక మద్యపాన నిషేధం అన్నాడు. ఎవరు తమ్మిచ్చాడు మద్యపానాన్ని? పోలీసులు, టీచర్స్. ఏమంటాడు? మద్యపాన నిషేధం నేను చేస్తున్నానంటే ఆయన మనందరికి అర్థం కానటువంటి భాష చెప్పాడు. అంటే అర్థం కాని భాష చెప్పాడు, అర్థం కాని బ్రాండ్లు కూడా ఇచ్చాడు. ప్రెసిడెంట్ మెడల్ అని, అయ్యని, ఇయని ఇట్లాంటి పేర్లు అసలు మన తెలియని పేర్లు కూడా పెట్టాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన చెప్పిన దాని ప్రకారంగా మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం రేట్లు ఎక్కువ పెంచితే మద్యం తాగరంటారు. మద్యం రేట్లు పెంచితే మద్యం తాకపోతే ప్రచారం ఎత్తుక్కున్నాడు, గంజాయి తాగడానికి మొదలుపెట్టాడు. దీంతో విపరీతంగా గంజాయి సాగు తయారు చేశారు. ఏడ చూసినా ఆంధ్రప్రదేశే బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితులన్నీ ఒక్కోటి ఆయన చేసిన పనులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఇది ప్రజలకు అర్థం కావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెట్టాం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే వారం రోజుల నాడు ఏం తిన్నామో చెప్పమంటే ఎవడు చెప్పలేడు. 5 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసాన్ని మర్చిపోకపోతే ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో పనులు చేసింది. ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ మన ఈ ఊరు వచ్చిన తర్వాత మన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. కానీ గతంలో వాళ్ళు ఏం చేశారు? కొన్ని సంక్షేమ పథకాలే పెట్టారు. మనం ఇవాళ ఏం చేస్తున్నాం? సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే మనం ఇచ్చిన సంక్షేమం పెద్ద ఎత్తున పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా భారీగా ఇచ్చాం. ఈ పెన్షన్లు మామూలు పెన్షన్ల 4,000, 6,000, 10,000, 15,000 ఎక్కడన్నా దేశంలో ఉందా, ప్రపంచంలో ఉందా? ఆ రకంగా మనం అన్ని రకాలుగా ముందుకెళ్తున్నాం. కానీ జరిగినటువంటి విధ్వంసాన్ని జగన్మోహన్ రెడ్డి గురించి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం అంటారు పొద్దాక వాళ్ళేంటే వీళ్ళు అంటారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ చెల్లి గురించి మాట్లాడక తప్పదు, వాళ్ళ తల్లి గురించి మాట్లాడక తప్పదు, ఇంకో చెల్లి గురించి మాట్లాడక తప్పదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే సొంత చిన్నాన్న గొడవలతో చంపితే ఇప్పటికి ఆ కేసు తేలదు. సొంత చెల్లి నాకు ఇబ్బంది అయింది, మా నాన్న చంపారంటే దానికి పరిష్కారం లేదు. అట్లాగే ఇంకో చెల్లి ఆస్తుల విషయంలో మాట్లాడుతుంది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సొంత కుటుంబానికే న్యాయం చేయలేని పెద్ద మనిషి సమాజంలో ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేస్తాడా అనేది మీరు అర్థం చేసుకోమని చెప్పడానికే ఈ మాట చెబుతున్నాను తప్ప పొద్దుగూకులు ఆ పంచాంగం మాకు అక్కర్లా. ఆ పంచాంగం ఎందుకు చెప్తున్నామంటే వీడు దరిద్రుడు, ఎప్పుడు చూసినా తన సొంత కుటుంబానికే న్యాయం చేయలేదు కాబట్టి సమాజానికి ఏం చేస్తాడని ప్రజలను అర్థం చేసుకోమని చెప్పడానికే ఈ 4 మాటలు చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.